ఓకే. సో సెలెక్టర్ అంటే ఏం లేదమ్మా, మనకుండే హెచ్టిఎంఎల్లోని డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్కి క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ క్లాసెస్తో పాటు ఐడీస్ ఉంటాయి. అలానే బాడీ ఉంటుంది. సో బేసికల్లీ సిఎస్ఎస్ గురించి ఇంట్రో అయింది యాక్చువల్లీ. సిఎస్ఎస్ వాట్ ఈస్ meant బై క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అండ్ అడిషనల్ స్టైలింగ్ ఫర్ అవర్ రెస్పెక్టివ్ వెబ్సైట్. మన వెబ్సైట్లో ఉండే బేస్ లెవెల్ స్టైలింగ్ నుంచి అడ్వాన్స్డ్ స్టైలింగ్స్కి హెల్ప్ అయ్యేది ఏంటి? క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో అందులోనే వీ హ్యావ్ త్రీ టైప్స్. ఫస్ట్ది వచ్చేసరికి ఇన్లైన్, సెకండ్ వచ్చేసరికి ఇంటర్నల్, థర్డ్ వచ్చేసరికి ఎక్స్టర్నల్. సో ఈ త్రీ కాన్సెప్ట్స్ గురించి వీ హ్యావ్ రివైజ్డ్ ఎర్లియర్. దాని తర్వాత సెలెక్టర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సెలెక్టర్ ఏంటంటే మన హెచ్టిఎంఎల్ ఉండే ట్యాగ్స్ని బేస్ చేసుకొని ఆర్ క్లాస్ని బేస్ చేసుకొని ఆర్ మేబీ ఐడిని బేస్ చేసుకొని నేను డిఫరెంట్ ప్రాపర్టీస్ యాడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రాపర్టీస్ అంటే ఏంటి? లైక్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్, ప్యాడింగ్, బార్డర్ రేడియస్, కర్సర్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఆర్ మేబీ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ విడ్త్, ఫాంట్ సైజ్, మార్జిన్ బాటమ్ అండ్ టైప్స్. సో ప్రతి ట్యాగ్కి ఆర్ ప్రతి attribute కి మనం ఏం చేస్తున్నాం? స్టైలింగ్ వేస్తున్నాం. స్టైల్ చేయాలంటే ఫస్ట్ ఏంటి? ఫర్ సపోజ్కి ఇఫ్ ఐ వాంట్ టు మేక్ చేంజెస్ ఇన్ యూ, మీలో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఫస్ట్ నేను మీతో ఏం చేయాలి? ఇంటరాక్షన్ చేయాలి. ఐ నీడ్ టు హ్యావ్ దట్ కనెక్టివిటీ. సో ఆ కనెక్టివిటీని బిల్డ్ చేసేది ఏంటి? సెలెక్టర్స్, రైట్? ఆ సెలెక్టర్స్లో మనం ఫస్ట్ బేస్ లెవెల్ సెలెక్టర్స్ గురించి మాట్లాడాం. ఒక సింగిల్ సెలెక్టర్ గురించే మాట్లాడాం. సో సింగిల్ సెలెక్టర్స్లో యూఆర్ హ్యావింగ్ యూనివర్సల్ సెలెక్టర్స్, టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ అన్నాం. యూనివర్సల్ సెలెక్టర్ అంటే స్టార్ ఈజ్ యూనివర్సల్ సెలెక్టర్. స్టార్ రిప్రజెంట్స్ ఇక్కడ ఉండే పై మొత్తం లేఅవుట్ని సెలెక్ట్ చేస్తే నేను స్టార్ సెలెక్టర్ అంటాను. కానీ ఒక పర్టికులర్ బాడీ పార్ట్ మాత్రమే, అంటే హెచ్టిఎంఎల్ ఉండే బాడీని మాత్రమే సెలెక్ట్ చేస్తే బాడీ అది ట్యాగ్ సెలెక్టర్స్. అలానే ఏ ట్యాగ్ ఆ ట్యాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ సెలెక్టర్స్. మన ప్రతి ట్యాగ్కి కూడా క్లాస్ అనే అట్రిబ్యూట్ కామన్గా ఉంటుంది. సో వీ కెన్ సెలెక్ట్ ద పర్టికులర్ ట్యాగ్ బై యూజింగ్ క్లాస్ ఆర్ మేబీ బై యూజింగ్ ఐడి, రైట్? క్లాస్ అండ్ ఐడిని యూజ్ చేసుకొని నేనేం చేయొచ్చు? ఆ పర్టికులర్ ఐటమ్స్తో నేను కనెక్ట్ అవుతున్నాను అంటే ఐఎమ్ సెలెక్టింగ్ దట్. వై ఐఎమ్ సెలెక్టింగ్ దట్? ఫర్ యాడింగ్ ప్రాపర్టీస్ టు ద రెస్పెక్టివ్ ట్యాగ్. ప్రాపర్టీస్ ఏం చేస్తున్నాను? యాడ్ చేస్తున్నాను. సో వాట్ ఆర్ ద ప్రాపర్టీస్? లైక్ ఐ హావ్ మెన్షన్ అండ్ విత్ సమ్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ నేను వాల్యూస్ అంటాను. ప్రాపర్టీస్, పారామీటర్స్ దేనికి యాడ్ చేస్తాం? సెలెక్టర్. సో నెక్స్ట్ ఏంట్రా అంటే కాంబినేటర్ సెలెక్టర్. అంటే ఒక్క సెలెక్టర్ అనే కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ఎ బేసిక్ సెలెక్టర్, బట్ దిస్ ఈస్ వాట్ కాంబినేషనర్ ఆర్ కాంబినేటర్ సెలెక్టర్. సో ఈ కాంబినేషన్ ఆర్ కాంబినేటర్ సెలెక్టర్స్లో ఏంటి అంటే, ఫర్ సపోజ్కి బేస్ సెలెక్టర్కి కాంబినేటర్ సెలెక్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, యాజ్ యూ కెన్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్, బాడీ ఈజ్ అవర్ గ్రాండ్ పేరెంట్. దాని యొక్క చైల్డ్ ఎవరు? కంటైనర్. దాంట్లో ఉండే సబ్ చైల్డ్స్ ఏంటి? H2 అండ్ డిఫరెంట్ కార్డ్స్. కార్డ్స్కి ఉండే చైల్డ్ ఎవరు? H2, పారాగ్రాఫ్ అండ్ ఇన్పుట్ ట్యాగ్స్. సో యాజ్ యూ హ్యావ్ మెన్షన్డ్, ఒక ట్యాగ్లో ఇంకొక ట్యాగ్ ఎంబెడ్ అయ్యి ఉన్నది. అంటే ఒక ట్యాగ్లో ఇంకో ట్యాగ్ ఉంది, ఒక ట్యాగ్లో ఇంకో ట్యాగ్ ఉంది. సో డివిజన్ ట్యాగ్స్ ద్వారా నేను ఏం చేశాను? డివిజన్స్లో సబ్ డివిజన్స్ని, సబ్ డివిజన్స్లో ఇంకొక వేరియస్ ట్యాగ్స్ని కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాను, రైట్? బాడీ ఈజ్ ద కంప్లీట్ పేరెంట్. అంటే కంప్లీట్గా ది ద బాడీ రిప్రజెంట్స్ ద కంప్లీట్ ఎలిమెంట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ వెబ్ పేజ్. వెబ్ పేజ్లో ఉండే కంప్లీట్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసేది ఏంటి? బాడీ. సో బాడీ మనం ఒక ట్రీ అనుకున్నాం అనుకో. ట్రీలో బేస్ రూట్ ఏంటి? రూట్ బేస్ రూట్ ఈజ్ బాడీ. బాడీ నుంచి మళ్ళీ డీవియేట్ అయిన రూట్ ఏంటి? కంటైనర్. కంటైనర్ నుంచి మళ్ళీ డీవియేట్ అయింది ఏంటి? H1 డివ్స్. H1 అండ్ డివ్స్. నేను ఈ డివ్ మీద క్లిక్ చేస్తే యాజ్ యూ కెన్ సీ
కార్డ్ ట్యాగ్స్ ఇలా. అండ్ ఆల్సో సో ఇప్పుడు ఈ కార్డ్ ట్యాగ్ లో మళ్ళీ ఏంటి సబ్ చైల్డ్స్ ఏంటి H2P ఇన్పుట్ ట్యాగ్స్, రైట్. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నేను జస్ట్ కార్డ్కే స్టైలింగ్ ఇస్తే వాట్ అబౌట్ హెచ్ టూకి నేను ఎట్లా స్టైలింగ్ స్పెసిఫై చేస్తాను, ఆర్ పారాగ్రాఫ్కి ఎట్లా స్పెసిఫై చేస్తాను? ఇప్పుడు కార్డ్ అనగానే ఈ 4 ట్యాగులకి కూడా ఆటోమేటిక్గా ఏదైతే కార్డ్ స్టైలింగ్ ఇచ్చామో ఆ కార్డ్ స్టైలింగ్ అప్లై అయిపోతుంది. హౌ కెన్ ఐ స్పెసిఫై H2? హౌ కెన్ ఐ స్పెసిఫై P? హౌ కెన్ ఐ స్పెసిఫై ఇన్పుట్ ఆర్ ఆర్ మేబీ అదర్స్? యాజ్ యూ కెన్ సి H2 UL, UL లో LI, UL ఓపెనింగ్ లో. Give me a minute, guys. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్యాగ్ లో ఇంకొక ట్యాగ్, ఇంకొక ట్యాగ్ లో ఇంకొక ట్యాగ్, ఇంకొక ట్యాగ్ లో ఇంకొక ట్యాగ్ ఏమవుతుంది, ఎంబెడ్ అవుతుంది. అంటే ఒక దాంట్లో ఇంకోటి ఇంక్లూడ్ అవుతుంది, ఒక దాంట్లో ఇంకోటి ఇంక్లూడ్ అవుతుంది, ఇంకో దాంట్లో ఇంకోటి ఇంక్లూడ్ అవుతుంది. ఇలా ఏమవుతుందమ్మా, మనం డైరెక్ట్గా ఆ ఎంటిటీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ షో యూ బాడీ. బాడీతో మనం ఇంటరాక్ట్ అయినా అవ్వకపోయినా బాడీ కింద ఉండే ట్యాగ్స్తో మనం డెఫినెట్గా ఇంటరాక్ట్ అవుతాం. ఫర్ సపోజ్కి నేను కంటైనర్కి స్టైలింగ్ ఇస్తున్నా. ఏం చేశాను, కంటైనర్కి స్టైలింగ్ ఇస్తున్నాను. నో ప్రాబ్లమే ఉండదు, కంటైనర్ విత్ హైట్ కలర్ ఫాంట్ కలర్, ఓకే. మరి కంటైనర్ ఉండే కార్డ్కి ఎట్లా స్టైలింగ్ ఇస్తాం? మళ్ళీ కార్డన్ తీసుకుంటే కంటైనర్లు ఉండే కార్డన్ ఎలా తెలుస్తుంది? సరే కంటైనర్, సార్ ఇది ఒక్కటే ఉంది కదా సార్ కార్డ్, కంటైనర్స్లో కార్డ్ ఇంకా వేరే ఉండవు కదా అంటే, సరే కంటైనర్ లేకుండా నేను కార్డ్స్ ఇస్తాను. సరే కంటైనర్స్లో కాకుండా హెడర్స్లో కూడా కార్డ్స్ ఉంటాయి స్లైడ్ షోకి, ఫుటర్లో కార్డ్స్ ఉంటాయి ఫర్ ద సేక్ ఆఫ్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్కి. సరే ఈ పేజ్తో కాదు డిఫరెంట్ పేజెస్లో కూడా కార్డ్స్ ఉంటాయి, రైట్. అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ పక్కన పెడితే డిసడ్వాంటేజ్ ఏంటి, నేను ఏదైతే స్టైల్ షీట్ కనెక్ట్ చేస్తానో ఇక్కడ, ఎన్ని హెచ్టిఎంఎల్ స్టైల్ షీట్స్కి అయితే కనెక్ట్ చేస్తానో ఆ హెచ్టిఎంఎల్ స్టైల్ షీట్స్ అన్నిటికీ కూడా క్లాస్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ప్రాపర్టీస్ అనేవి ఇంక్లూడ్ అయిపోతాయి. ఇప్పుడు ఇదే నేను కార్డ్స్కి, లెట్ మీ టేక్ అనదర్ హెచ్టిఎంఎల్, ఇక్కడ నేను తీసుకుంటాను. సో నేను ఏం చేస్తాను, ఇదే కోడ్ Ctrl+C అండ్ సో కార్డ్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ లింక్ ట్యాగ్ యూజ్ చేస్తాను, లింక్ ఫర్ సిఎస్ఎస్. సో డైరెక్ట్గా నేను లింక్ చేశాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే గోదావరి పడతాను, సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ దిస్, ఇది నేను తీసుకున్నాను అనుకో, సి స్టే సేమ్ స్టైల్ షీట్ హ్యాస్ బీన్ అప్లైడ్. సార్ ఏంటి సార్ మరి విడ్త్ అనేది అప్లై కాలేదంటే, మనం విడ్త్ దేనికి ఇచ్చాం, కంటైనర్కి ఇచ్చాం, కార్డుకి ఇవ్వలేదు, రైట్.
కంటైనర్కి విత్ ఇవ్వడం వల్ల దాని యొక్క ప్యాడింగ్ అనేది చేంజింగ్ అయింది. కానీ నేను ఇక్కడ కంటైనర్ ఇవ్వలేదు, కానీ రెస్ట్ ఆఫ్ ద స్టైలింగ్ ఏమైంది, దీనికి అప్లై అయిపోయింది. రైట్. సో సార్ నాకు ఆ స్టైలింగ్ వద్దు సార్, నాకు నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నాకు వేరే కలర్ కావాలి అనుకుంటే మళ్ళీ నేనేం చేయాలి? దీంట్లోని కంటైనర్ డాట్ కంటైనర్. ఇక్కడ కార్డ్స్కి సపరేట్ స్టైలింగ్ ఇచ్చారు, యాప్కి ఇచ్చారు. So as you can able to see, this is what happening in this. సో నేను డైరెక్ట్గా కంటైనర్లో ఉండే కార్డ్తో నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను. సో దట్స్ వై దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ కాంబినేటర్ ట్యాగ్స్. సో ఇందులో వచ్చేసరికి డిసెండెంట్ ట్యాగ్స్, చైల్డ్ సారీ డిసెండెంట్ సెలెక్టర్స్, చైల్డ్ సెలెక్టర్స్, అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్స్ అండ్ జనరల్ సెలెక్టర్స్ గురించి మాట్లాడు. రైట్ సార్. సో డిసెండెంట్ సెలెక్టర్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే, ఏదైనా ఒక యా యాజ్ యూ కెన్ సీ, దిస్ ఈజ్ అవర్ కంటైనర్. కంటైనర్లో ఉండే కార్డ్స్ అన్నిటికీ కూడా సిమిలర్ స్టైలింగ్ని ప్రొవైడ్ చేయడానికి, అంటే డైరెక్ట్గా నేను కార్డ్లోకి వెళ్ళకుండా ఐ విల్ యూస్ ఫస్ట్ డాట్ కంటైనర్ స్పేస్ డాట్ కార్డ్స్. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాం ఎనీవేస్. సో నేను కంటైనర్ స్పేస్ కార్డ్ అనగానే వాటికి మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు యా యా సారీ, ఇఫ్ ఐ చేంజ్ దిస్ వన్ కంట్రోల్ ఎఫ్. ఇప్పుడు ఏం చేశాను, కంటైనర్లో ఉండే కార్డ్స్కి మాత్రమే స్టైలింగ్ అనేసి మెన్షన్ చేశాను. దానివల్ల ఏమైంది, మిగతా హెచ్టిఎంఎల్ పేజెస్కి అది ఇంప్లై అవ్వలేదు. సరే ఇందాక యాజ్ యూ కెన్ సీ హియర్ కంటైనర్ టు స్పేస్ కార్డ్స్. ఇప్పుడు అదే నేను ఇక్కడ కంటైనర్ అని ఇచ్చాను అనుకో, సి ఇట్ ఈస్ ఇంప్లాయింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు అదే నేను కంటైనర్ డాష్ ఇచ్చాను అనుకో, స్టైలింగ్ అనేది పోయింది. ఎందుకని, నేను డైరెక్ట్గా దేని ద్వారా కాల్ చేసుకున్నానమ్మా, దేని ద్వారా కాల్ చేసుకున్నాను, కంటైనర్ త్రూ కార్డ్ని కాల్ చేసుకున్నాను. డైరెక్ట్గా కార్డ్ని ఎప్పుడు కూడా కాల్ చేయలేదు. సో సింప్లీ అన్ ఎగ్జాంపుల్, డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్ట్రీట్ డాగ్ అండ్ పెట్. స్ట్రీట్ డాగ్ అంటే ఏంటి, ఎవరైనా సరే దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు. బట్ అవర్ పెట్ కెన్ ఓన్లీ బి యాక్సెస్డ్ బై అవర్ హౌస్ హోల్డ్ మెంబర్స్. Guys, am I audible? ఎస్ సార్. అర్థం అవుతుందా మనం చెప్పేది?
ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కాలేదని అనిపిస్తుంది మీరు రెస్పాండ్ అవ్వకపోతే. బ్రో ప్లీజ్ ఇది ఏదో. నేను అంటే నేను న్యూగా జాయిన్ అయినా యాక్చువల్ క్లాసెస్ని. ఇప్పుడు మనం త్రీ ఎక్స్ట్రా ఇప్పుడు త్రీ ఉన్నాయి కదా మీ దగ్గర, త్రీ ఫైల్స్ ఓపెన్ చేశారు కదా మీరు అక్కడ. ఇప్పుడు ఇక్కడ చేసింది మీకు అక్కడ మ్యాప్ అవుతుందా? యా, ఇక్కడ మ్మ్. ఇక్కడ నేను ఏవైతే చేస్తున్నానో మ్మ్. యాజ్ యూ కెన్ సీ హియర్, నేను ఏం చేశాను, ఎందుకు ఎలా మ్యాప్ అవుతున్నాయి, స్టైల్ మ్మ్. షీట్ ఉంది కాబట్టి అక్కడ ఎగ్జాంపుల్లోని అలానే ఎక్స్టర్నల్లోని రెండిట్లోని కూడా నేను స్టైల్ షీట్ పెట్టడం వల్ల నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ సెలెక్టెడ్ ఐటమ్స్కి మనం ఇచ్చిన ప్రాపర్టీస్ అప్లై అవుతున్నాయి. సి, సో అది నేను డైరెక్ట్ చెప్పేది ఇక్కడ చేయలేము మనము, ఇది ఫస్ట్ ఫైల్లోనే, ఎక్కడ. ఫైల్ వన్లో. ఇప్పుడు అదే స్టైల్ స్టైల్ సిఎస్ఎస్ ఉంది కదా. ఆ, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు త్రీ ఫైల్స్ ఉన్నాయి కదా, అది అలా కాకుండా ఫస్ట్ ఫైల్లోనే మనం చేయలేము అంటున్నాం. మ్యాప్ చేసి కంపల్సరీ మ్యాప్ చేసి చేయాలా? సో యా, డే వన్ క్లాస్లోనే వాట్ వీ హ్యావ్ మెన్షన్డ్ ఈస్, యా, 1 సెకండ్, మీరు ఏమంటున్నారంటే లెట్ మీ షో యూ. డైరెక్ట్గా నేను ఏం చేస్తాను సార్ అంటే స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ స్టైల్ షీట్ రాస్తాను అంటున్నారు అంతేనా? అవునవును. ఇలా రాయడం వల్ల సో దేర్ ఆర్ సో మెనీ డిసడ్వాంటేజెస్. సో దాన్ని మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఏమంటాం? ఇంటర్నల్ సిఎస్ఎస్ అని. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సో డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్కి నువ్వు అమెజాన్ అనే వెబ్సైట్ తీసావు, ఆ అమెజాన్ అనే వెబ్సైట్లోని నీకు ఫుల్ నెట్ వస్తున్నా సరే పేజ్ లోడ్ అవ్వడానికి 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది అనుకో, నువ్వు అమెజాన్ చూస్ చేసుకో కదా. అవును. రైట్, నీకు ఏ ట్యాగ్ని కాల్ చేసి ఆ అట్రిబ్యూట్ రిలేటెడ్ స్టైలింగ్ వెంటనే వచ్చేయాలి. ఫస్ట్ స్టైల్ మ్మ్. షీట్ రీడ్ అయ్యి తర్వాత ఇది రీడ్ అవుతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి. ఓకే ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ స్టైలింగ్ చేశాను అనుకో, ఎలాంటి స్టైలింగ్ నాకు ప్రతి దగ్గర కావాలనుకో అప్పుడు ఏం చేస్తారు, ఫర్ సపోజ్కి లెట్ మీ షో యూ. అమెజాన్, సారీ అమెజాన్ కాకపోతే ఏ వెబ్సైట్ అయినా తీసుకుందాం, సరే అమెజానే తీసుకుందాం. అమెజాన్లో నేను ఏ పేజ్కి వెళ్ళినా సరే ఇక్కడ ఈ హెడర్ పార్ట్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. సో ప్రతిసారి మీరు ఆ స్టైలింగ్ యొక్క కోడ్ని డంప్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. అవునవును. డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, స్టైల్ షీట్ని లింక్ చేసేసుకుంటాను. సో ఆహా. ఐ విల్ క్రియేట్ మై ఓన్ ఫ్రేమ్ వర్క్, మై ఓన్ బూట్ స్ట్రాప్ కోడ్. అంటే దీన్ని, ఈ ఫ్రేమ్ వర్క్ కోడ్ ద్వారా నేనేం చేయొచ్చు, ఫస్ట్ హెడర్ స్టైలింగ్ అనేది కామన్గా ఉంటుంది, ఫుటర్ స్టైలింగ్ అనేది కూడా కామన్గా ఉంటుంది. సరే సరే ఫుటర్ మారచ్చు కదా అంటే యాజ్ యూ కెన్ సీ, అండ్ ఫుటర్ నుంచి కిందకు వస్తే ఇదే స్టైలింగ్ ఉంది, అరేంజ్మెంట్ ఇలానే ఉంది, కలర్స్ ఇలానే ఉన్నాయి. సో యూజింగ్ ఎ సింగిల్ స్టైల్ షీట్ I can apply or I can imply the styling to the rest of the website. అడ్డర్ ఫుటర్ కామన్గా ఉంది కాబట్టి దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సరే ఇలా కార్డ్స్ ఉన్నాయి, దీస్ ఆర్ కార్డ్స్. కార్డ్స్ అన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి ఎక్కడ తీసుకున్నా సరే. ఇప్పుడు నేను కేటగిరీ మార్చినా సరే నా కార్డ్స్ యొక్క స్టైల్ ఒకలానే ఉండాలి. రైట్, మ్మ్. నేను సారీ ఎక్కడ ఉంది ఫిల్టర్స్, యా, ఫర్ సపోజ్ నేను ప్రోడక్ట్స్ లైక్ మొబైల్ అని కొడతా. సో మొబైల్ అని కొట్టగానే నాకు ఇనీషియల్గా ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏదో కేటగిరీ సెలెక్ట్ చేశాను, కేటగిరీ సెలెక్ట్ చేయడం వల్ల ఇక్కడ స్టైలింగ్ ఏమైనా మారిందా? లేదు. లేదు. రైట్, సో దీన్నే ఫ్రేమ్ వర్కింగ్ అంటాము. వీ కెన్ యూజర్ డిఫైన్డ్ సిఎస్ఎస్ మనం బిల్డ్ చేసుకోవడం, అంటే ప్రతిసారి కూడా కోడ్ని రాయాల్సిన అవసరం లేదు. కోడ్ రీయూజబిలిటీ అంటాం దీన్ని. మనకు కావాల్సినప్పుడు మనకు కావాల్సిన కోడ్ని మళ్ళీ యూజ్ చేసుకోవడం. రైట్, ఓకే. ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, లేదు థ్యాంక్ లేదు. యూ. వాట్స్ యువర్ గుడ్ నేమ్ బ్రో? శ్రీమంత్. శ్రీమంత్, యా శ్రీమంత్.
నాకు అంటే ఇలాంటి నేను కొత్త డౌట్స్ అనమాట ఉంటే క్లాసెస్ వినలేదు నేను యాక్చువల్గా యా ఫాస్ట్ నిన్నే క్లాసెస్. స్టార్ట్ చేశాను యాక్చువల్గా. నాకు ఇలాంటి డౌట్స్ వస్తే క్లాస్ ఇంకా ఇంటరాక్టివ్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో గైస్ నాకు అయ్యా థ్యాంక్ యూ శ్రీమంత్, కొంచెం యాక్టివ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ. నాకు 1 వీక్ బట్టి కొంచెం కేయాస్గా ఉంది యాక్చువల్లీ. అంటే అర్థం అవుతుందా అర్థం కావట్లేదా అని డైలమా సిచ్యువేషన్లో ఉన్నాను. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది ఎందుకని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. సో యాజ్ యూ కెన్ సీ దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఈజీ మెయింటెనెన్స్, బ్రౌజర్స్లో ఉండే క్యాచెస్ అనేవి సింపుల్గా లోడ్ అవుతూ ఉంటాయి, సపరేషన్ కన్సర్న్ ఉంటుంది, కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. యా సేమే కింద కూడా ఉంది. ఎనీవేస్ సో యా సెలెక్టర్స్ దగ్గరకు వచ్చు. ఎక్కడ ఉన్నాం సెలెక్టర్స్. సో కెన్ ఐ కంటిన్యూ ద క్లాస్ గైస్? అర్థమవుతుందా Yes, sir. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఎస్. ఎందుకు యూజ్ చేస్తాం? To styling the elements of HTML tags. యా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వల్ల ఇవి బెనిఫిట్స్. సో యా కమింగ్ బ్యాక్ టు ద సెలెక్టర్స్, మనం attribute ని బేస్ చేసుకొని కూడా ఏం చేయొచ్చు, ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో attribute సెలెక్టర్స్లో కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయమ్మా. సో గివ్ మీ మినిట్. సో ఇంత డీటెయిల్స్ మీకు కావాలి కదమ్మా, లేదా డైరెక్ట్గా స్టైల్ షీట్లో స్టైలింగ్ ఎట్లాగా, ప్రాపర్టీస్ ఏంటి, వీటి గురించి మాట్లాడేద్దాం. డీటెయిల్గానే చెప్పండి. అంటే మరీ క్లాస్ స్లో అయిపోతుంది ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఓకే లేదు సార్, కంటిన్యూ అంటే డెప్త్గా డీటెయిల్స్ కొంచెం స్పీడప్ అయ్యి ప్రాపర్టీస్ కొంచెం స్లోగా చెప్పండి సార్. అట్లా అదొకే కదా అలా. ఓకే. సో యా నెక్స్ట్ ఏంటి, అట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఇంతవరకు కూడా మనం దేంతో మాట్లాడుకున్నాం, ఐదర్ క్లాస్తో ఆర్ ఐడితో, క్లాస్లో ఉండే సబ్ క్లాస్తో, అసలు సబ్ క్లాస్లో ఉండే ఎలిమెంట్స్తో మాట్లాడాం. బట్ క్లాస్లో ఉండే అట్రిబ్యూట్స్ని కూడా మనం చూస్ చేసుకొని దానికి స్టైలింగ్ ఇవ్వడం ఇస్ ద అనదర్ వే ఆఫ్ సెలెక్టింగ్ ద ఐటమ్స్. సో డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ నాకు కావాల్సిన అట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఏంటమ్మా, నాకు కావాల్సిన అట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసుకుంటాను. డైరెక్ట్గా ఆ అట్రిబ్యూట్కి కావాల్సిన స్టైలింగే నేను ఇచ్చేస్తాను. లెట్ మీ షో యూ సంథింగ్ లైక్ దిస్. యాక్చువల్లీ అది వర్కౌట్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అనేది ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. సో నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, అట్రిబ్యూట్ రిక్వైర్డ్ ఇచ్చాను. స్టైల్ షీట్లో ఎక్కడ ఇచ్చాను రిక్వైర్డ్, ఇక్కడ ఉంది అది. సో ఐ యాడ్ హియర్ ఇన్పుట్ స్పేస్ within square brackets required.
సో నైన్త్ గైస్ లేదనుకుంటే వీ కెన్ యాడ్ అనదర్ స్టైలింగ్ లైక్ I'll just remove this or I'll change the background color black. Like see, నాకు స్పేస్ ఇచ్చాను. ఇన్పుట్ రిక్వైర్డ్ కూడా కాంబినేటర్ సెలెక్టర్స్ లోకి వెళ్ళిపోయిందమ్మా. సో స్పేస్ ఇవ్వకూడదు. దట్స్ వాట్ హ్యాపెండ్. సి రెండు కూడా బటన్సే, రెండు కూడా ఇన్పుట్ ట్యాగ్సే, కానీ నేను రిక్వైర్డ్ ఏదైతే ఇచ్చానో దానికి ఆర్ పోనీ బ్లాక్ కాకుండా రిక్వైర్డ్ కాబట్టి ఐ చూస్ రెడ్. సి ఎక్స్టర్నల్లో ఏమేమి ఉన్నాయి? రెండు బటన్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆ బటన్ ట్యాగ్స్లోని పర్టికులర్ ఎంటిటీకి మాత్రమే నేను ఏం చేశాను, కలర్ చేంజ్ చేసుకున్నాను. ఇది ఎలా కలర్ చెక్ చేసుకున్నాను? బై యూజింగ్ యాట్రిబ్యూట్ సెలెక్టర్. అండ్ ఆల్సో ఈ యాట్రిబ్యూట్ సెలెక్టర్స్లో కూడా మనకి సబ్ కేటగిరీస్ ఉంటాయి. డైరెక్ట్గా యాట్రిబ్యూట్తో సెలెక్ట్ చేసుకోవచ్చు, అలానే యాట్రిబ్యూట్లో ఉండే వాల్యూతో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ చేంజ్ దిస్ రిక్వైర్డ్ తీసేస్తాను ఇది, అండ్ ఇక్కడ హలో బదులుగా ఐ విల్ సింప్లీ యాడ్ వాల్యూ కాల్డ్ ఐ. రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇన్పుట్ ఆఫ్ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద attribute name that time we are going to deal with? Yeah, value is equal to high. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హై అంటే సేమ్ స్టైలింగ్ అప్లై అయింది. సరే సార్, అప్లై అయిందా లేదా ఎట్లా తెలుస్తుంది అంటే, ఇఫ్ ఐ రిమూవ్ ఇఫ్ ఐ కమెంట్ దిస్, సి if I make this, what happened? The color of the thing also changing. సో ఫస్ట్ ఏంటి, యాట్రిబ్యూట్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి, యాట్రిబ్యూట్లో ఉండే వాల్యూ బేస్ చేసుకొని కూడా ఐ కెన్ ఏబుల్ టు మేక్ చేంజెస్. డైరెక్ట్గా నేను ఏం చేయొచ్చు, యాట్రిబ్యూట్లో ఉండే వాల్యూని బేస్ చేసుకొని నేను ఐటమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, am I clear to everyone? Yes, sir. Yes, sir. Yes, sir. Thank you for the responses. అండ్ ఇందులో కూడా మళ్ళీ ఇంకో కేటగిరీ ఉందమ్మా. ఫర్ సపోజ్కి వాల్యూలో నేను హాయ్, హలో, ఎవ్రీవన్ అని ఇచ్చాను. సారీ, everyone. సో ఏమైంది? సరే, ఇందాక ఇచ్చిన వాల్యూ యొక్క స్టైలింగ్ ఎందుకు అప్లై కాలేదు? అవ్వలేదు. బట్ నాకు హాయ్ అని ఉండే ప్రతి దగ్గర కూడా ఆ స్టైలింగ్ అప్లై కావాలి. అప్పుడే నేను చేస్తానంటే నియర్లీ ఈక్వల్ టు సింబల్ ఇస్తాను. సార్ స్టెప్ 1. సో మళ్ళీ నేను చూపిస్తాను, చూడండి. కంట్రోల్ సి అండ్ కంట్రోల్. ఫస్ట్ యాట్రిబ్యూట్ సెలెక్టర్స్లో డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, యాట్రిబ్యూట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ ఏం చేస్తాను, యాట్రిబ్యూట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ యాట్రిబ్యూట్లో ఉండే వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఐ విల్ స్టైల్ ఇట్. ఏం చేస్తాను, యాట్రిబ్యూట్లో ఉండే వాల్యూని తీసుకొని స్టైల్ చేసుకున్నాను. సార్, యాట్రిబ్యూట్లో ఉండే వాల్యూలోని ఒక స్పెసిఫిక్ కీవర్డ్ ఉంటే ఖచ్చితంగా స్టైలింగ్ అప్లై అయిపోవాలి అంటున్నాను నేను. స్టెప్ 3 ఏంటి, ఇఫ్ ఆ పర్టికులర్ వాల్యూ కంటైన్స్ హలో. సరే, వాల్యూలో హలో కాకుండా గుడ్ మార్నింగ్ ఉందనుకో, గుడ్ అని ఉందనుకో,
స్టైలింగ్ అనేది అప్లై కాదు. లేదనుకో ఎవ్రీ అని ఉందనుకో, లెటెస్ట్ టేక్ ఎవ్రీ అని ఉందనుకో, సారీ ఎవ్రీ వన్ అని ఉందనుకో, ఏమైంది? ఎవ్రీ వన్ ఉంది కదా ఇక్కడ. గివ్ మీ మినిట్ గైస్. యా యా స్టైలింగ్ అనేది అప్లై కాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వల్ టు కాకుండా నియర్లీ ఈక్వల్ టు ఇచ్చాను. ఏమైంది? స్టైలింగ్ అనేది అప్లై అయ్యింది. గైస్ అర్థమవుతుందా నేను చెప్పేది? సార్ అంటే దాంట్లో ఏదైనా అంటే ఉన్న సెంటెన్స్ లో ఏదైనా ఒకటి ఇచ్చినా కానీ మొత్తం అయిపోతుంది సార్. ఒక వర్డ్ ఇచ్చినా సరిపోతుంది. ఓకే లెట్ సార్. మీ షో యూ. అంటే ఆ స్ట్రింగ్స్ లో ఒక్క స్ట్రింగ్ మ్యాచ్ అయిన, సారీ, ఆ గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ లో ఒక గ్రూప్ ఆఫ్ అండ్ మ్యాచ్ అయినా సరే అవుతుంది. ఫర్ సపోజ్ కి ఇది అలా కాన్ఫిగర్ అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తాను, పైథాన్లోనే తీసుకుందాం. డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉంది. డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, నాకు ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ ఉండే ప్రతి వర్డ్ని కూడా ఇంకొక ఆ వర్డ్స్ని సపరేట్ చేసి ఒక లిస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఎస్ఆర్ను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా వర్డ్ని బేస్ చేసుకొని, స్పేసెస్తో ఉండే వర్డ్స్ని బేస్ చేసుకొని ఐఎమ్ స్టైలింగ్ మై పర్టికులర్ ఎంటిటీ. ఓకే సార్. లెట్ మీ టేక్ అనదర్ వన్. సారీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ పెడతాను. యాంకర్ ట్యాగ్లోని http google.com. కరెక్ట్గా ఇచ్చాను. సరే ఇక్కడ పోతాం. యాంకర్ ట్యాగ్ ఇట్స్ వర్కింగ్ అవుతుంది, వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఇక్కడ ఏం ఇచ్చానంటే ఏ డాట్ స్లాష్ canva డాట్ html గూగుల్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్వాస్. అంటే అక్కడ సార్ నాకు ఇక్కడ 2 రకాల లింక్ ట్యాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసరికి డైరెక్ట్గా దేనికి ఎంప్లాయ్ అవుతుంది, ఎక్స్టర్నల్ వెబ్సైట్కి ఎంప్లాయ్ అవుతుంది. ఇది దేనికి ఎంప్లాయ్ అవుతుంది, ఇంకొక పేజ్కి ఎంప్లాయ్ అవుతుంది. సార్ రెండింటికి డిఫరెన్స్ చూపించాలి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, రెండింటికి డిఫరెన్స్ కావాలంటే ప్రతిసారి కూడా యాంకర్ ట్యాగ్ని రిప్రజెంట్ చేస్తాను. సార్ google.com ఉంటుంది, facebook.com ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది. ఇలాంటి లింక్స్ అన్నిటికీ కూడా నేను బేసిక్ లింక్ ట్యాగ్ ఉండే స్టైలింగ్స్ ఇవ్వను. పేజ్ టు పేజ్ నావిగేషన్స్కి ఉండే స్టైలింగ్ ఇవ్వను. ఈ హెచ్టిటిపి డాట్ స్లాష్ స్లాష్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా నేను సపరేట్గా స్టైల్ చేసుకుంటాను. సో లెట్ మీ షో యూ. సో సి ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే హెచ్టిటిపి ఉండే ప్రతి దానికి కూడా కలర్, సరే బ్లూ ఉంది సార్, ఐ చేంజ్ ఇట్ టు పింక్. హెచ్టిటిపి ఉండే ప్రతి దానికి కూడా ఏమవుతుంది, కలర్ పింక్లోనే ఉంటుంది. లెట్ మీ షో యూ google.com. సార్ google.comకి అవుతుంది కదా సార్, కాదు సారీ. ఇప్పుడు ఏం చేస్తానంటే బుక్
facebook.com, సారీ కాలేజ్ మార్చలేదు. ఏమొచ్చింది? పింక్ వచ్చింది. సార్ మరి దీనికి మళ్ళీ సరే, ఇందాక యాంకర్ ట్యాగ్ స్టైలింగ్ ఇచ్చారు కాబట్టి వాటికి స్టైలింగ్ అప్లై అయిందంటే డాట్ స్లాష్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమొస్తాము, ఎగ్జామ్. సో ఇదేంటంటే ఒక attribute లో ఉండే ఒక స్పెసిఫిక్ వాల్యూ ఖచ్చితంగా కనిపించిందా ఒక్క యాంకర్ ట్యాగ్లో, సారీ ఒక ఎలిమెంట్లోని స్టార్టింగ్ ఎలిమెంట్ దేంతో స్టార్ట్ అయితే, అంటే when it starts with dot slash the styling will be different, when it starts with http the styling will be different. సరే సార్, ఇప్పుడు మరి డాట్ స్లాష్ ఉంటే దానికి సపరేట్ స్టైలింగ్ ఇవ్వాలి కదా సార్ అంటే, లెట్ మీ షో యూ కార్డ్. సో యా సారీ, దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇది కూడా నేను చెప్పాలి. డాట్ స్లాష్ ఉండే ప్రతి దానికి కూడా హీరో సింబల్. సో గ్రీన్ అప్లై అవ్వాలి. సి ఏం అప్లై అయింది? గ్రీన్ కలర్ అనేది అప్లై అయింది డాట్ స్లాష్ ఉండే ప్రతి దానికి కూడా. సరే, నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక దానికి డాట్ స్లాష్ తీసేస్తాను. ఏంటి ఎగ్జాంపుల్కి స్టైలింగ్ అనేది మారిపోయింది, రైట్? ఇది అర్థమవుతుందా నేను చెప్పేది? Yes, sir. అండ్ ఎండ్స్ విత్. ఇదేంటి? స్టార్ట్స్ విత్. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎండ్స్ విత్. ఎండ్స్ విత్లో ఏం పెడతానంటే డాట్ టీ అని. సారీ, ఒక డాటే ఉంటుంది, రెండు ఉండదు గైస్. సరే, ఇది ఒక యాంకర్ ట్యాగ్ as you can able to see. డాట్ హెచ్టిఎంఎల్ ఉండే ప్రతి ఒక్క దానికి కూడా గ్రీన్ ఇచ్చాను, ఆర్ బ్లాక్ ఇచ్చాను, ఆర్ మేబీ గ్రీనిష్ ఇచ్చాను. సో వాట్ హ్యాపెనింగ్, ఫస్ట్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటూ వద్దాం. నియర్లీ ఈక్వల్ టు అంటే దేనికి హెల్ప్ అవుతుంది? ఫస్ట్ డైరెక్ట్గా వాల్యూ ఇస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం? డైరెక్ట్గా వాల్యూ ఇస్తాం, ఆర్ మేబీ ఆ వాల్యూలో ఉండే ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇస్తాం. ఆ వాల్యూలో ఉండే ప్రాపర్టీ యొక్క స్ట్రింగ్లో ఒక స్పెసిఫిక్ కీవర్డ్. ఫస్ట్ ఏంటి? వాల్యూ. సారీ, కామెంట్స్లోకి వెళ్ళిపోయింది. వాల్యూ సో అందులో నేను మళ్ళీ ఏం చేస్తానంటే సారీ, వాల్యూ కాదు, ఫస్ట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ attribute ఈక్వల్ టు, నెక్స్ట్ attribute, సారీ, నియర్లీ ఈక్వల్ టు, నెక్స్ట్ attribute starts with and attribute ends with. సో డైరెక్ట్ ఫస్ట్ ఏం చేశాను, attribute ని బేస్ చేసుకొని
నేను స్టైలింగ్ ఇచ్చాను. స్టెప్ 2 ఏంటి, అట్రిబ్యూట్లో ఉండే వాల్యూని బేస్ చేసుకొని స్టైలింగ్ ఇచ్చాను. స్టెప్ 3 ఏంటి, అట్రిబ్యూట్లోని అట్రిబ్యూట్లోని ఒక స్పెసిఫిక్ వాల్యూ కనిపించిందా, ఒక స్పెసిఫిక్ వాల్యూ కనిపించిందా, దాన్ని బేస్ చేసుకొని స్టైలింగ్ ఇస్తాం. సో ఇక్కడ మీకు ఒక ఇంటర్లూడ్ ఏంట్రా అంటే, యూజింగ్ దీస్ ఎంటిటీస్ యూజింగ్ దీస్ ఎంటిటీస్ the bootstrap has been designed. If class is equal to container, ఏంటమ్మా, ఇఫ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అంటే ఆటోమేటిక్గా స్టైల్ షీట్ మొత్తం కూడా ఇంప్లాయ్ అయిపోతుంది. ఇఫ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ స్పేస్ P2 అంటాను, ఆటోమేటిక్గా ప్యాడింగ్ 2 పిక్సెల్ అప్లై అయిపోతుంది, 2% అప్లై అవుతుంది, 2 టైమ్స్ అప్లై అవుతుంది. ఎస్ఎం అంటే స్మాల్, ఏంటి స్మాల్ అనేది, ఎస్ఎం అనగానే స్మాల్ ఈ యొక్క స్టైలింగ్ ఎట్లా అప్లై అయిపోతుంది, నియర్లీ ఈక్వల్ టు, ఎప్పుడైతే నాకు ఎస్ఎం అనేది అందులో కనిపిస్తుందో స్మాల్ రిలేటెడ్ స్టైలింగ్ మొత్తం కూడా అప్లై అయిపోవాలి. బుట్స్ట్రాప్లోని ని ఎలా డిజైన్ చేశారా అంటే సెలెక్టర్స్ని బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్స్ ఓన్లీ. స్టార్ట్స్ విత్, ఇఫ్ ఇట్ స్టార్ట్స్ విత్ కంటైనర్ ఆర్ ఇఫ్ ఇట్ ఎండ్స్ విత్ ఎల్జీ లార్జ్, ది స్టైలింగ్ షుడ్ బి ఆటోమేటికలీ డన్. సో మీరు ఒకసారి ఆ స్టైల్ షీట్ మొత్తాన్ని రీడ్ చేసుకుంటే యూ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఎ ప్రాపర్ క్లారిటీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బూట్ స్ట్రాప్ కోడ్, రైట్? సో అర్థమవుతుందా ఎవ్రీవన్ వై వీఆర్ యూజింగ్ ఇట్? if I having a keyword called everyone, if I having a string starts with HTTP or string ends with .html. Okay, thank you, Anji. ఎస్ సార్, అర్థమవుతుంది. So yeah. Coming back to the next concept. Thank you, Anuk. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూడో సెలెక్టర్స్. ఇందులో కూడా 2 కేటగిరీస్ అమ్మా, సూడో క్లాస్ సెలెక్టర్ అండ్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్. సో సూడో క్లాస్ సెలెక్టర్ అంటే ఫర్ సపోజ్ కి దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సూడో క్లాస్ సెలెక్టర్. బటన్ కాలన్ ఓవర్ అంటే ఒక అట్రిబ్యూట్ అది చేసే యాక్షన్, ఒక అట్రిబ్యూట్ అది చేసే యాక్షన్ బేస్ చేసుకొని ఐ కెన్ సెలెక్ట్ ద ఎంటిటీస్. సరే, నేను ఇప్పుడు యాజ్ యూ కెన్ సీ హావరింగ్ ఎఫెక్ట్ అంటున్నాను. నేను కర్సర్ తీసుకురాగానే ఏమొస్తుంది, ఇక్కడ అండర్లైన్ వస్తుంది. కర్సర్ తీసుకురాగానే ఏమొస్తుంది, అండర్లైన్ వస్తుంది. See? ఇక్కడ నేను కర్సర్ తీసుకొని వస్తే ఏం రావాలి, కలర్ చేంజ్ అవ్వాలి. ఆర్ ఇక్కడ కర్సర్ తీసుకొని వస్తే జూమ్ అవ్వాలి. మనం నిన్న యానిమేషన్స్ చూసాం, ఎప్పుడైతే నేను కర్సర్ స్క్రీన్ మీద తీసుకొని వస్తున్నానో ట్రాన్సిషన్ అనేది అప్లై అవుతుంది కార్డ్స్కి. సార్ నువ్వు ఎస్ సార్. రైట్, ట్రాన్సిషన్ అనేది అప్లై అవుతుంది, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, కలర్ ఫేడ్ అవుతుంది, కలర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఏంటి, నేను ఎప్పుడైతే కర్సర్ తీసుకొని వస్తాను సో అలానే లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఎప్పుడైతే నేను కర్సర్ దీని మీద ప్లేస్ చేస్తున్నాను నాకేమొస్తుంది, ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఎప్పుడైతే నేను బయటకి కర్సర్ తీసుకొస్తున్నానో డ్రాప్ డౌన్ అనేది ఏమవుతుంది, డిసేబుల్ అవుతుంది. సో ఫస్ట్ది ఏంటి, హావరింగ్ సెలెక్టర్ అయితే సెకండ్ది ఫోకస్ సెలెక్టర్ అమ్మ. వెన్ ఐ ఫోకస్ ఆన్ దిస్, ద వాట్ వాస్ ద స్టైలింగ్ ఈస్ చేంజింగ్.
వెన్ అవుట్ ఫోకసింగ్ దిస్ ద స్టైలింగ్ చేంజింగ్. ఇక్కడ ఉన్నప్పుడు వేరేలా ఉంటుంది, ఎప్పుడైతే దీని మీద తీసుకొస్తున్నానో ద స్టైల్ షీట్ ఈస్ డిఫరెన్షియేటింగ్, రైట్? సరే, ఇది ఒకదానికే ఉంటుందా అంటే లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సరే, gmail.com తీసుకుందాం. సరే, Gmail. ఎప్పుడైతే నేను ఇక్కడ కర్సర్ తీసుకుని వస్తాను ఏమవుతుంది? ద కలర్ ఆఫ్ ద ఇన్పుట్ ట్యాగ్ ఇస్ చేంజింగ్. కర్సర్ బయటకు వస్తే ద కలర్ ఆఫ్ ద ఇన్పుట్ ట్యాగ్ ఇస్ చేంజింగ్. ఆన్ ఫోకస్, ఆఫ్ ఫోకస్, ఆన్ ఫోకస్, ఆఫ్ ఫోకస్, యాక్టివ్. సో యాజ్ యూ కెన్ ఏబుల్ టు సీ, ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను బాగానే ఉంది, మీకు గుర్తుంటాయో ఉండవో అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవన్, నేను చెప్పిన క్లాస్ ఒకసారి మళ్ళీ వినండి, డీటెయిల్డ్గా నోట్స్ రాసుకోండి, ఆ డీటెయిల్గా ప్రాక్టీస్ చేయండి. సరే, చిన్నపిల్లల నోట్స్ ఏం రాస్తాం సార్, వీఆర్ ఎంప్లాయీస్ అంటే ప్లీజ్ ప్రాక్టీస్ ద ట్యాగ్స్. ఓకే సార్. ఓకే సార్. ప్రాక్టీస్ చేయకుండా అయితే గుర్తుంటుంది అంటే ఓకే. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ నైట్ మేర్ గైస్. ఇఫ్ యూ వోంట్ ప్రాక్టీస్ ద రెస్పెక్టివ్ కాన్సెప్ట్స్, నేను ఈరోజు చెప్పింది ఈరోజే ప్రాక్టీస్ చేయగలిగితేనే మీరు ఆ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ తెచ్చుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ఎగ్జాంపుల్స్ ట్రై చేసాం, నాకు అవుట్పుట్ రావట్లేదని చెప్పండి, నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే తెలుసుకొనైనా చెప్తాను వాట్స్ హ్యాపెనింగ్ అనేది. ఓకే, ఓకే సార్. సో బీ బోల్డ్ లైక్ సుమంత్. సుమంత్ ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నాడో, సార్ నేను క్లాస్కి రాలేదు, నాకు కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలానే అందరూ కూడా క్వశ్చన్స్ రేస్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు 200 టైమ్స్ అడిగినా నేను 200 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం తీసుకోండి. ఒకేసారి ఎంత ఎందుకు చెప్పేస్తున్నారంటే ప్రాక్టీస్ చేయిద్దాం, లేదంటే రేపు ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాం, రైట్? ఇప్పుడు ఏవైతే నేను సెలెక్టర్స్ గురించి చెప్పానో ఆ సెలెక్టర్స్ సో రేపు ఒకసారి ఇప్పుడు ఏవైతే సెలెక్టర్స్ ఉన్నాయో ఆ సెలెక్టర్స్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాం అమ్మా. ఓకే సార్. ఓకే, ఏవేవి ఎక్కడెక్కడ ఎలా యూజ్ చేస్తారు అనేది మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో ఐ హ్యావ్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్, ఐ విల్ కంక్లూడ్ ద క్లాస్ ఫర్ నౌ. ఓకే, ఓకే సార్. ఓకే సార్. మీ డౌట్స్ ఉంటే అడగండి, ఒక 10 minutes విల్ టాక్ అబౌట్ ద డౌట్స్. సో నేను ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ అయితే కాంబినేషన్ సెలెక్టర్స్ అండ్ బేసిక్ సూడో సెలెక్టర్స్ అలాంగ్ విత్ attribute సెలెక్టర్స్. ఓకే, నేను చెప్పే కాన్సెప్ట్ అందరూ తొందరగా గ్రాస్ప్ చేయాలనేం లేదు, అందరికీ తొందరగా రాదు. నేను ఇది నేర్చుకోవడానికి 3 to 4 months ఎఫర్ట్స్ పెట్టుకున్నాను, బికాజ్ ఐఎమ్ ఎ స్లో లెర్నర్. నేను అంత స్లో లెర్నర్ కాబట్టి నాలాంటి స్లో లెర్నర్స్ ఇంకా ఉంటారేమో అనే దీంతో స్క్రాచ్ నుంచి చెప్తాను, రైట్? ఓకే సార్. ఐఎమ్ అప్లైయింగ్ ద సేమ్ స్ట్రాటజీ దట్ అవర్ ట్రైనర్ హ్యాస్ యూజ్డ్. ఇప్పుడు అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనము ఇప్పుడు అట్రిబ్యూట్స్ ఇట్లా సెలెక్టర్స్ యూజ్ చేస్తాం కదా, అట్లా కాకుండా మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పేజ్ తీసుకొని ఈ పేజ్లో ఇలా కావాలంటే మనం ఇలా చేయాలని చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా అని అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇది టర్మినాలజీలో చెప్పేసరికి ఇది మోస్ట్లీ అర్థమైనా కూడా గుర్తుండదు. ఓకే, అందుకే నేను ఏమంటున్నానంటే రేపు ప్రాక్టీస్ సెషన్ పెట్టుకుందాం అంటున్నాను. ఓకే ఓకే అంటే మనకి ఎగ్జాంపుల్స్ తీసుకొని దాన్ని బట్టి ఇది ఇప్పుడు మీకు ఇలా కావాలంటే ఇది ఇలా చేస్తే అన్న ఆ వేలో వెళ్తే ఇంకా ఈజీగా అదే అందుకనేసి రేపు ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ అనేది చెప్పాను, ఏం చేస్తే ఎలా జరుగుతుంది అనేది చెప్పాను. బట్ రేపు ఏంటంటే
ఏవేవి ఎక్కడెక్కడ ఎలా వాడతారు అనేది చెప్తా. సో ఐ టేక్ ప్రతి మీన్ ఏమంటారు, ప్రతి సెలెక్టర్ని తీసుకుంటాను. ప్రతి ఒక్క క్లాస్ మెంబర్తో, ఐ మీన్ ప్రతి ఒక్క టీం మెంబర్తోని కూడా ఐ ఇంటరాక్ట్. వాళ్ళే చేస్తారు సార్, స్టైలింగ్తో సహా వాళ్ళే ప్రాపర్టీస్ అప్లై చేస్తారు. ఆ స్టైల్ షీట్ని వాళ్ళే డిజైన్ చేస్తారు. రైట్. ఓకే. రేపు టాస్క్ అయితే అది. మరి రేపు మాత్రం ద స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, అందరూ కూడా ల్యాప్టాప్స్తోనే రండి, మొబైల్స్తో దయచేసి జాయిన్ అవ్వకండి. అట్లీస్ట్ టేక్ అనదర్ పీపుల్స్ మొబైల్, ఇంకొకళ్ళ మొబైల్ తీసుకోండి, సారీ ల్యాప్టాప్ తీసుకోండి. బికాస్ మనం క్లాస్ వింటే విన్నట్టు మాత్రమే ఉంటుంది. విన్నది విన్నట్టే కుడి చెవిలోకి వెళ్ళి ఎడమ చెవిలోంచి బయటకు వచ్చేస్తుంది ఎప్పుడు కూడా. రైట్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ దట్ ప్రాక్టీస్ మేక్స్ యూ టు మెమరైజ్ ద థింగ్స్. ఓకే. ఎస్ సార్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. లేదండి, థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ సుమంత్. సార్ ఈ టిడిల్ సింబల్ దేనికి సార్? ఒకసారి ఏది ఏదమ్మా? టిడిల్ సింబల్ యూజ్ చేశారు కదా, ఎక్స్ఆర్. డాలరా? ఎస్ సార్, టిడిల్ సింబల్ యూజ్ చేశారు కదా. ఇదా నియర్లీ ఈక్వల్ టు? ఎస్ సార్. ఓకే, ఒకసారి మళ్ళా చెప్తాను వినండి అమ్మా. ఇప్పుడు మనము బూట్ స్ట్రాప్లో స్టైలింగ్స్ గుర్తున్నాయి కదా. ఎస్ సార్. అలానే నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఎక్కడ ఇచ్చాను ఇందాక, హలో హాయ్ ఎవ్రీవన్ కాకుండా ఐ టేక్ బూట్ స్ట్రాప్ ఎగ్జాంపుల్. హాయ్ స్పేస్ P2. ఏమైంది ఇక్కడ? హై స్పేస్ P2. హై స్పేస్ P2 అని నేను ఎప్పుడైతే ఇచ్చానో, P2 అంటే ఏంటి? ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 200 పిక్సెల్ అనుకుంది. ఓకే, నేను P2 అనేది ఎక్కడెక్కడ పెడితే అక్కడ ఆటోమేటిక్గా ఏమవ్వాలి, ప్యాడింగ్ అనేది 2 పిక్సెల్ అయిపోవాలి. రైట్. ఎస్ సార్. సార్ సారీ, ప్యాడింగ్ అనేది 2 పిక్సెల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను P2 అనే అట్రిబ్యూట్ తీసుకుంటాను. నేను ఎక్కడెక్కడైతే P2 అప్లై చేస్తానో అక్కడ ప్యాడింగ్ అనేది 2 పిక్సెల్ అవ్వాలి. రైట్. ఇప్పుడు నేను ఇక్కడ P2 పెట్టాను. సో మేబీ క్లాస్ నేమ్స్లో నేను ఏం చేస్తానంటే, ఓ యా, ఎందుకు ఇలా అవుతుంది అది? సో యా, ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే, సో యా, సో నా కార్డ్కి అలానే నా రెస్పెక్ట్ ఏంటది, ఇన్పుట్ బటన్కి కూడా P2 ప్యాడింగ్ 200 పిక్సెల్ అప్లై కావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, వాల్యూ నియర్లీ ఈక్వల్ టు తీసుకున్నాను కదా, అక్కడ ఏం అప్లై చేస్తానంటే P2 అప్లై చేస్తాను. సో
సో ఎప్పుడైతే నాకు వాల్యూస్ P2 ఉంటాయో వాటికి ఆటోమేటిక్గా ఏమవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ అవ్వాలి. సారీ సారీ మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏం ఇస్తాను అంటే ఓ, సో కర్సర్ అనేది ఇష్యూ వస్తుంది, నేను చెప్తాను. తెలివైంది. సో గిట్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను, దానివల్ల సి మోడిఫైడ్ చేంజెస్ ఇలా వస్తుంది. సార్ అంటే జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి సార్ చాలు. అది టీడీఎల్ ఓకే, సరే, ఆ నోట్ ప్యాడ్ తీసుకుందాం. థ్యాంక్ యూ బ్రో. సో ఏం చేస్తాం, నోట్ ప్యాడ్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా పీ ట్యాగ్ తీసుకున్నాను. పీలో హలో ఇచ్చి అలానే ఇంకొక H2 తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇచ్చాను, హలో అని ఇచ్చాను. సో ఇక్కడ రెండింటికి కూడా నేను ఏం చేస్తానంటే ఈక్వల్ టు హలో స్పేస్ P2 అన్నా. ఇక్కడ కూడా నేనేమి ఇస్తాను, క్లాస్ నేమ్ ఇస్తాను. ఇస్తాను ఇక్కడ హలో కాకుండా డిస్క్ సారీ డిస్క్ స్పేస్ P2 అని. సో రెండిట్లో కూడా ఏమున్నది, క్లాస్ నేమ్స్ అనే ఉన్నాయి. బట్ కామన్ ఎలిమెంట్ ఏముంది, P2 అని ఉంది. నాకు ఎప్పుడైతే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో, అంటే కామన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉన్నాయో, ఆ కామన్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటే ప్రతి ట్యాగ్కి కూడా నేనేం చేయాలి, సేమ్ సెట్ ఆఫ్ స్టైలింగ్ అప్లై చేయాలి. అప్పుడు యూజ్ చేసేది ఏంటి, నియర్లీ ఈక్వల్ టు ట్యాగ్ యూజ్ చేస్తుంది. అర్థమవుతుందా గైస్? అవును. ఓకే సార్. ఇప్పుడు నేను P2 అనేది మళ్ళీ హెడ్డింగ్ ట్యాగ్ H1కి ఇచ్చాను. H1 కూడా సేమ్ స్టైలింగ్ అప్లై అయిపోతుంది. P2 ఎక్కడెక్కడైతే ఉంటుందో P2 ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ యాట్రిబ్యూట్, అదే క్లాస్ అనే యాట్రిబ్యూట్లో P2 అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అన్ని దగ్గరలో కూడా సిమిలర్ సెట్ ఆఫ్ స్టైలింగే అప్లై అవుతుంది. సో ఓకే, ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. సో అది అడ్వాంటేజ్ గా తీసుకొని బూట్ స్ట్రాప్ లోని వాడు డిజైన్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను లెట్ మీ టేక్ బూట్ స్ట్రాప్.
Yeah. సో కంటైనర్ డాట్ కంటైనర్ ఫ్లూయిడ్ కి కూడా వాడు డిఫరెంట్ కోడ్స్ ఇస్తాడు, ఓకే. బట్ ఇక్కడ నేను కంటైనర్ ఫ్లూయిడ్ స్పేస్ ఎస్ఎం అంటాను, ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ స్పేస్ ఎండి అంటాను, ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్ స్పేస్ ఎల్డి అంటాను, ఎక్సెల్ అంటాను. సో ఇప్పుడు దీస్ ఆర్ ద కీవర్డ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ యాడింగ్ ప్యాడింగ్ ఆర్ మేబీ హైట్, మేబీ సైజ్, మేబీ విత్, డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. సో లెట్ మీ షో యూ దిస్ యాక్టివ్. సో సరే, మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థం కావాలంటే ఐ డౌన్లోడ్ ద బూట్ స్ట్రాప్ ఉందా లేదా, టైపోగ్రఫీ. సో చూసారా, కాలం SM3 స్పేస్ టెక్స్ట్ ట్రంకెట్ అన్నాను. ఎప్పుడైతే నాకు టెక్స్ట్ ట్రంకెట్ అనే కీవర్డ్ కనిపిస్తుందో ఎక్కడైనా సరే, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ ట్రంకెట్ స్టైలింగ్ అనేది డిఫాల్ట్గా అప్లై అయిపోతుంది. అర్థమవుతుందా?